వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతదేశ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటరు జాబితా సమగ్ర ప్రక్షాళనకి కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది, చేస్తూ వస్తుంది. బెంగాల్లో ఏం జరుగుతుందో చూసాం, ఢిల్లీలో ఏం జరిగిందో చూసాం, ఇతరత్ర రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతోంది, ఏం మాట్లాడుతున్నారో చూస్తూ వస్తున్నాం. అలాగే బీహార్ ఎలక్షన్స్ అప్పుడు ఏకంగా సర్లో ఇన్ని లక్షల ఓట్లు తీసేశారు, ఇంకోటి తీసేశారు అని చెప్పని రాహుల్ గాంధీ ఇప్పటివరకు చేసినటువంటిది, ఆ తర్వాత ఇక ఈవీఎంలు ట్యాంపర్ చేసేశారన్న ఆ పాయింట్ని ఇప్పటిదాకా మెన్షన్ చేసుకుంటూ ఇంకా కూడా కలలు కంటున్నటువంటి మిగతా పార్టీలు, వీటన్నింటికి సంబంధించి ఏ ప్రచారం జరుగుతోంది, ఏ ప్రోపగండా అవుతోంది చూస్తూనే ఉన్నాం. సరే, ఇప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సమగ్ర ప్రక్షాళన తెలుగు రాష్ట్రాలకి కూడా పాకింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంపూర్ణంగా ఓటర్ల జాబితా సమగ్ర ప్రక్షాళనకి కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. 2026 ఏప్రిల్ నుంచి ఈ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకి కూడా టోటల్గా దీనికి సంబంధించినటువంటి వర్క్స్ అన్ని కూడా పూర్తి చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి శిక్షణ ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరికి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి, ఏంటి, ఈ వెరిఫికేషన్ ఎలా చేయాలి అనే దాని మీద ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నారు. మరి దీంట్లో ఎలాగ చూసుకోవాలి, ఓటర్ జాబితాలో మన పేరు ఉందా లేదా, కొత్తగా నమోదు చేసుకోవాలా, ఈ ప్రక్రియలో పాల్గొనడం అనేది దానికి అత్యవసరమైనటువంటి ఫస్ట్ స్టెప్. ఖచ్చితంగా మన పేరు అందులో ఉండాలి అన్నా, కొత్తగా ఓటర్ హక్కు పొందాలి అన్నా ఖచ్చితంగా దీంట్లో మనం పాల్గొని తీరాల్సిందే. ఫ్రమ్ ద 1st ఏప్రిల్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి ఇంటికి 4 సార్లు వస్తారు, 3 నుంచి 4 సార్లు. ఫస్ట్ టైం మీకు ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. 2002, 2004లో జరిగిన ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత దాదాపు 21 years తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంత లార్జర్ లెవెల్ ఈ ప్రోగ్రామ్ తీసుకుంటున్నందున మొత్తం ఓటర్లందరూ కూడా వివరాలు చూసుకోవడం అనేది ముఖ్యం. సో ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి, మీ పాత ఓటర్ కార్డు దాని నంబరు ఉందా, ఇప్పుడు ఇచ్చే దాంట్లో వాళ్ళకి ఇచ్చేటువంటి డీటెయిల్స్లో అది సరిపోలుతోందా లేదా, ఇవన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోవాలి. అండ్ ఇఫ్ సపోజ్ మొన్నటి వరకు వచ్చినటువంటిది సరే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాయింట్ని తీసుకుంటే ఎంతోమంది భారతదేశంలో బంగ్లాదేశ్ నుంచి, లేదంటే బర్మా నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలో, లేదంటే విదేశాల నుంచి వచ్చినటువంటి చదువుకోవడం కోసమని ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండిపోయినటువంటి ఆఫ్రికన్స్ కావచ్చు, నైజీరియన్స్ కావచ్చు, ఇలా ఎంతోమంది, వీళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఉందంటే ఇక్కడ ఓటు హక్కు వాళ్ళకి లేదు. కానీ ఇక్కడే పుట్టాము, ఇక్కడే ఉంటామని, అంటే మన భారతీయుల రూపురేఖలతోటే ఉండేటువంటి వాళ్ళు, మన భాషనే మాట్లాడగలిగేటువంటి వాళ్ళు, వీళ్ళు ఇక్కడ ఆధార్ కార్డుని పుట్టించుకోవడం, దీంతో ఓటర్ ఐడి కార్డు మిగతావన్నీ కూడా క్రియేట్ చేసుకుంటున్నారు చూసారా. సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక పాయింట్. రెండోది, సపోజ్ మనది ఎక్కడో ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనో, మహారాష్ట్రలోనో, కర్ణాటకలోనో ఇంకొక చోట ఉంటున్నాం, గత 10 ఏళ్ల నుంచో 25 ఏళ్ల నుంచో అక్కడే ఉంటున్నాం. సో ఇక్కడ కూడా మనకి సొంత ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ మున్సిపల్ ట్యాక్సులు కడుతున్నాము, ఇదే పర్మనెంట్ అడ్రస్ అని చెప్తున్నాము, అంతా అయింది. కర్ణాటకలో కూడా ఏదో సంపాదించుకున్నంత ఒక ఇల్లు ఏదో కొనుక్కున్నాం, అక్కడ కూడా సిటిజన్షిప్ అనేది మామూలుగానే ఉంది, మున్సిపల్ ట్యాక్స్లు అక్కడ దానికి సంబంధించి ఇవన్నీ కడుతున్నాం, అడ్రస్ ప్రూఫ్ అక్కడ ఉంది. సో అక్కడ కూడా ఓటర్ కార్డు వలసలతోటి ఒకే మనిషికి 2 ఓటర్ కార్డులు ఉండడం, అలాగే మరణించిన వాళ్ళ పేర్లు జాబితాలో ఇంకా అలాగే ఉండడం, ఈ లోపాలన్నీ కూడా సరిదిద్దడమే ముఖ్యంగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్ట్. ఇంటింటికి సర్వే కోసం వస్తారు అధికారులు, మీ ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ వీటన్నిటిని కూడా పరిశీలిస్తారు, ధృవీకరిస్తారు. ఒకవేళ మీరు ఆ సమయంలో ఇంట్లో లేకపోతే మళ్ళీ అధికారులు వస్తారు. అప్పుడు ఓటర్లు ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులు ఏవైతే ఉన్నాయో వాటి వివరాలను వీళ్ళ దగ్గర అనుసంధానం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డూప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే దాన్ని డేటాబేస్తో సరిపోల్చి ఎక్కడ ఓటు హక్కు అనేది కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు. సో ఓటు హక్కు పోయింది, వచ్చి తీసేశారు అనేటువంటి డ్రామాలు ముందు కొన్ని మొదలవుతాయి. మీ ఓటు హక్కు మీరు కాపాడుకోవాలా, డెఫినెట్గా బూత్ లెవెల్ ఏజెంట్లు లేదంటే అధికారులు వీళ్లతోటి సమన్వయం చేసుకుని వివరాలన్నిటినీ కూడా అప్డేట్ చేసుకోవాలి. ఇది ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆర్డర్. ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్ళు నిండినటువంటి కొత్త ఓటర్లు వీళ్ళు కూడా ఈ ప్రక్రియలోనే ఓటు నమోదు చేసుకోవడానికి అర్హత ఉంది. సో మొత్తం ఓటర్ల జాబితా ప్రచురించాక ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆఫ్టర్ దట్ ఫామ్ 7 అలాగే మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటి కరెక్షన్ కోసం ఫామ్ 8 ఈ రెండింటిని యూజ్ చేసి అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
సో ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమంలో పాల్గొని మీ ఓటర్ల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అలాగే ఉండేలా చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ డ్రామాల గురించి మాట్లాడాలి. మా ఓటర్లు మాకు వేరే ఉన్నారు, మా ఎన్నికల సంఘం మాకుంది. ఇది తరచూ మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేటువంటి అంశం, అంతే కదా. గతంలో జరిగిన తిరుపతి ఉప ఎన్నిక దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా అదే రకమైనటువంటి పంధా నడుస్తుంది, అందరికీ తెలిసినటువంటిదే. సో ఇప్పుడు కొత్తగా చెప్పేది చనిపోయినటువంటి వాళ్ళ లిస్టు ఇవన్నీ కూడా తీసి ఎలాగో రేపొద్దున డీటెయిల్డ్ లిస్ట్ అనేది పబ్లిక్లో పెడతారు ప్రత్యేక సవరణ చేసిన తర్వాత. అందులో కూడా చూసి ఇదిగో మా వాళ్ళని తీసేశారు అనేటువంటి డ్రామాలు ముందు ముందు బాగా కనిపించబోతున్నాయి. అట్ ద సేమ్ టైం అసలు ఈ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ దేశంలోకి అక్రమంగా చొరబడి మన తమిళనాడులో సర జరుగుతోంది అంటే కర్ణాటకకి వలసలు వెళ్ళారు, కర్ణాటకలో జరుగుతోంది అంటే ఈ తెలంగాణకు వలస వచ్చారు, తెలంగాణలో జరిగితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒరిస్సాకో ఇలా వలసలు వెళ్ళడమే వీళ్ళ పని, కానీ వాళ్ళు ఇక్కడే ఉండాలి. సో వీటిని కూడా అరికట్టాలి అనేటువంటి ఒక కార్యక్రమం చూసారా. సో వీళ్ళందరినీ పట్టుకుని ఇంకే ఉంది ఇగో మా వాళ్ళందరినీ కూడా ఇందులోంచి తీసేశారు అని గగ్గోలు పెట్టడానికి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి ఇది ఒక వజ్రాయుధంగా మలుచుకోవాలని చూస్తున్నారు. బట్ అంత సీన్ ఏం ఉండదు, జరగదు కూడా. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళు ఇందులో పాల్గొని ఓటు హక్కు ఉందా లేదా అనేటువంటిది, గతంలో ఎప్పుడు ఓటు వేశారు, ఎక్కడ ఉన్నారు, ఈ నివాస ధృవీకరణ వీటన్నిటిని డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా అధికారులకి తెలియజేయాలి, ఎటువంటి లోపాలు లేకుండా. లేదు దీంట్లో కూడా మేము కాస్త చిలకొట్టులు కొడతాము, అమ్యాలు చేస్తాం, పర్వాలేదు ఎవరికైనా ఇచ్చేస్తామని అధికారులు ఎవరన్నా ఉంటే మళ్ళీ మన అబుసలేము ఆ హిస్టరీ అనేది రిపీట్ అవుతుంది. ఆ తర్వాత జరిగేటువంటివి మరి ఇంకో లుంబిని పార్కు, ఇంకొక గోకుల్ చాటో, ఇంకొక దిల్సుఖ్ నగరో ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవుతూ వస్తాయి. అంతకుమించి ఏమీ లేదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఓటర్ ఐడెంటిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొనండి. మీ ఓటు ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ ఎక్కడైనా మిస్ అయింది అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోటి, సాధికారకమైనటువంటి ఆధారాలతోటి అధికారులకు మీ డీటెయిల్స్ ఇవ్వండి, మీ ఓటును కాపాడుకోండి. తద్వారా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి అనేటువంటి ఒక కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు అవుతారు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.